బొంబాయి రవ్వతోటి ఇన్‌స్టెంట్ దోస ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. చాలా టేస్టీగా ఉంటది. ఒక గిన్నె నిండా పెరుగు తీసుకొని, పుల్లటి పెరుగు తీసుకొని, ఒక గిన్నె నిండా బొంబాయి రవ్వ తీసుకొని 2 కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకున్న బొంబాయి రవ్వ మిక్సీ పట్టుకోవాలి. దోస పిండిలాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాంట్లో సొరకాయ తురుము, అలాగే కొద్దిగా క్యారెట్ తురుము, కొంచెము కరివేపాకు, కొద్దిగా ఎండుమిరపకాయలు దంచి కచ్చపచ్చగా ఇందులో వేయాలి. అలాగే ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని ముక్కలుగా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా వంట సోడా వేసేసుకొని బాగా కలుపుకొని దోశలాగా వేసుకోవాలన్నమాట. అలా దోశ వేసేసుకొని రెండు వైపులా నూనె చల్లుకొని రెండు వైపులా కాల్చుకుంటే వెరైటీ టేస్ట్ ఉంటుందన్నమాట. టేస్ట్ మాత్రం చాలా అదిరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకి ఈ విధంగా వెజిటబుల్స్ అన్నీ తురుంబట్టి ఇలా దోశలాగా వేసారంటే చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.